మన సనాతన ధర్మంలో ఎన్నో దైవ స్వరూపాలు ఉన్నాయి. ఇంతమంది దైవ స్వరూపాలని మనం ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? దైవ స్వరూపం అనేటువంటిది ఎప్పుడూ ఒక్కటే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు అవతరించాడు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆ అవతారాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఆయా పేర్లతో పిలుస్తున్నారు తప్ప ఇంతమంది భగవంతుళ్ళు అసలు లేరు. ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి వద్దకు పిల్లవాడు వచ్చి, అమ్మా ఈరోజు నాకు లెక్క చేయటం రావటం లేదు, కాస్త ఈ లెక్క చెబుతావా అని అడిగాడు. ప్రక్కన కూర్చుని ఆ పిల్లవాడికి ఆ లెక్క చెప్పింది. ఇప్పుడు ఆ తల్లి ఎవరితో సమానం? సరస్వతీదేవితో సమానం. మరుసటి రోజు వాడు పాఠశాలకు వెడుతూ, నేను పెన్సిల్ కొనుక్కోవాలి, 10 రూపాయలు ఇస్తావా అని అడిగాడు. ఆవిడ తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చింది తల్లే. నిన్న లెక్కలు చెప్పింది తల్లే. చదువు చెప్పినప్పుడు ఆవిడ ఏ రూపంతో ఉన్నది అంటే సరస్వతి. ఇప్పుడు వాడికి పెన్సిల్ కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చింది కనుక ఏ రూపంతో ఉన్నది అంటే లక్ష్మీదేవి రూపంతో ఉన్నది. వాడు పాఠశాలకు వెళ్ళలేదు. ఎవరితో స్నేహితుడితో ఎక్కడో ఒక మైదానంలో ఆడుకున్నాడు అని తెలిసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాడిని దండించింది తల్లి. ఇప్పుడు ఆవిడ దుర్గ రూపాన్ని పొందింది. అసలు ఉన్నది ఇప్పుడు 3 పనులు చేసిన ఆవిడ ఎవరు అంటే ఒక్కతే. ఒకప్పుడు ఒక రకంగా, ఒకప్పుడు ఒక రకంగా, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా ఒకే తల్లి ఎలా ప్రవర్తించిందో అదే విధంగా భగవంతుడు కూడా దుష్ట సంహారం, శిష్ట రక్షణ చేయటం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడే చెప్పాడు. ఆ కారణం చేత ఎప్పుడు ఏ రూపాన్ని పొందాలో ఆ రూపంతో వచ్చాడు. ఆ రూపానికి ఉన్నటువంటి నామంతో ఆయా భక్తులు పిలుచుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, కానీ అనేక మంది భగవంతుళ్ళు మనకు లేరు. మనకే కాదు, యావత్ ప్రపంచానికే లేరు. ఉన్న భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతుణ్ణి ఒకడు ఒక పేరుతో పిలిస్తే ఇంకొకడు ఇంకో పేరుతో పిలిచాడు. వాళ్లను రక్షించేది కూడా ఈ ఉన్న యూనివర్సల్ గాడ్ ఎవరైతే ఉన్నారో వారే. అందుకనే ఆ ఆంగ్లదేశీయుడు భగవంతుడు అనే పదానికి గాడ్ అని పెట్టాడు. గాడ్ అంటే దేవుడు అని కదా. ఈ గాడ్ అనే పదం అది ఒక పదం కాదు, ప్రత్యాహారం అంటారు సంస్కృతంలో దాన్ని. ఇంగ్లీష్లో అబ్రివేషన్ అని అంటారు. జనరేషన్ అంటే సృష్టి. జనరేషన్ అంటే ఆ పదంలో మొదటి అక్షరం జి. సృష్టికి కారణమైనటువంటి వాడు అని అర్థం ఆ జి అంటే. రెండవది స్థితి, అంటే కలిగినటువంటి ఈ లోకాన్ని పెంచి పెద్ద చేయటం, దాన్ని స్థితి అంటాం. ఈ స్థితిని ఆంగ్లంలో వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే ఆర్గనైజేషన్ అంటారు. ఈ ఆర్గనైజేషన్ అనే పదంలో ఉన్న ఓ మొదటి అక్షరం ఓ తీసుకున్నాడు. అట్లాగే తరువాత జరిగేది ఏమిటయ్యా అంటే ఆ లోకంలో ఉన్న వారిని అందరినీ తనలో లీనం చేసుకోవటం, లయం చేసుకోవటం. సృష్టి, స్థితి, లయ. ఈ లయం చేసుకోవటం అనేటువంటి దాన్ని ఆంగ్లంలో డిస్ట్రాయ్ అని అంటారు. ఆ డిస్ట్రాయ్ అనేటువంటి పదంలో మొదటి అక్షరం డి. కనుక అతడు ఏం చేశాడు? సృష్టి, స్థితి, లయ ఈ 3 చేయగలిగిన వాడు ఎవ్వడో అతడు హీఈస్ ద గాడ్ అన్నాడు. GOD. కనుక ఉన్న భగవంతుడు ఒక్కడే, అనేక మంది లేరు. అనేక రూపాలలో ఆ భగవంతుడే అవతరించాడు. ఎవరికి ఇష్టమైన రూపాన్ని వాళ్ళు ఆ పేరుతో ఆరాధిస్తున్నారు అంతే. ఉన్న భగవంతుడు మాత్రం ఒక్కడే. ఏకో నారాయణో హరిహి అంతే.